వెల్కమ్ టు బీజీ పీపుల్. మిమ్మల్ని ఈరోజు నేను ప్రకృతి రమణీయమైన ప్రదేశాల్లో ఒకటైన కోయంబత్తూర్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వల్పరై ప్రదేశాన్ని చూడటానికి తీసుకెళ్తున్నాను. ఇది చాలా అందమైన ప్రదేశము. ఊటీ కొడైకెనాల్ లాగానే మనకి చల్లదనాన్ని ఇచ్చే ప్రదేశము. వర్షాకాలం తర్వాత ఈ అందమైన అందాలు మనకి ప్రకృతిని బాగా చూడగలుగుతాము. మీరు ఎప్పుడైనా కోయంబత్తూర్ని సందర్శించినట్లయితే ఈ ప్రదేశాన్ని తప్పక చూడగలరు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ దీన్ని చూడగలుగుతారు. ఇక్కడ మనకి టీ ఎస్టేట్లు విస్తారంగా ఉన్నాయి. ఇక్కడ మనము ఎక్కువ రద్దీ లేని ప్రదేశము. ఇంకా ప్రాచుర్యంలోనికి పూర్తిగా రాలేదు. చూడండి పీపుల్, ఎంత అందంగా ఉన్నాయో ఈ ప్రదేశము. ఎత్తైన కొండలు, టీ ఎస్టేట్లు మనకి పచ్చదనాన్ని అందిస్తున్నాయి. మీరు వర్షాకాలం తర్వాత ఈ ప్రదేశాన్ని చూడగలుగుతారు. ఇక్కడ మనకి తక్కువ బడ్జెట్లోనే ఈ ప్రదేశాన్ని మీరు చూడగలరు. మనకి చూడండి, మబ్బులు, అందాలు ఎంత చక్కగా కనబడుతున్నాయో. మనకి ఊటీ కొడైకెనాల్ అంటే ఇవాళ రేపు చాలా రద్దీ ప్రదేశాలుగా అయిపోయినాయి. ఈ ప్రదేశం ఇంకా పూర్తిగా ప్రాచుర్యంలోనికి రాలేదు. మనకి చూడండి పీపుల్, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అసలు చెట్లు, పచ్చని వాతావరణము, టీ ఎస్టేట్లు, అబ్బబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్నాయో. మీరు తప్పక చూడగలిగిన ప్రదేశము. వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి. ఈ మధ్యకాలంలోనే ఈ ప్రదేశాన్ని మేము సందర్శించాము. ఈ వ్యూ పాయింట్ చూడండి, ఎంత 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 బాగుందో అసలు. ఇప్పుడు ఇక్కడ మనకి ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి. ఎంత పచ్చదనంగా ఉందో చూడండి. పబ్లిక్ ఎక్కువ రద్దీ లేని ప్రదేశము. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఈ వీడియోని 5 పార్ట్లుగా మీకు నేను చూపించగలుగుతాను. ఎక్కువ టర్నింగ్ పాయింట్స్ అవి మనకి ఉన్నాయి. ఇక్కడ మనకి దగ్గరలోనే బాలాజీ టెంపుల్ ఒకటి ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. మనకి చాలా ప్రసిద్ధ వేలంగిని మాత చర్చిని కూడా మనము ఇక్కడ సందర్శించగలుగుతాము. చూడండి పీపుల్, ఎంత బాగుందో ప్రదేశము. ఇప్పుడు మనకి టర్నింగ్ పాయింట్స్ అవి చూడండి ఎంత బాగున్నాయో. మనకి పబ్లిక్ ఎక్కువ రద్దీ లేని ప్రదేశము. కోయంబత్తూర్కి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. తప్పక సందర్శించండి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మనకి బస్సులు అన్నీ సౌలభ్యంగా ఉంటాయి. ఇక్కడ పచ్చని పూలు, వాతావరణము, ప్రకృతి రమణీయత, మబ్బులు ఎక్కువ చూడగలుగుతాం.